ఆనందముగా గోవింద ఇంటికి రమాణి కలిగిన వాడా వెంకటేశ అయ్యో శ్రీనివాస గోవింద భక్త రమాణి కలిగిన వాడా పరమాత్మ రూపా స్వామి పరమాత్మ రూపా గోవింద నిగుముఖ నిన్నే నమ్మిన నన్ను అరణీలవరణ స్వామి అరణీలవరణ గోవింద వారదక్క వైకుంఠ నివాస శ్రీనివాస అయ్యో దేవా దేవా పేరు అదే పునికల ఘట్టమన కుమారుడైనటువంటి వెంకటరమణ గారు కుమారుడైనటువంటి రామాంజులు గారు నాకు జన్మనిచ్చిన కన్న తండ్రి ఇహలోకం విడిచి పరలోకం చేరిన నా తండ్రికి ఏమిచ్చిన కడదినముగా భావించి ఇచ్చారు 20 రూపాయలకు సమర్పించారు. వారిని కూడా పరమాత్మ కలకాలం చల్లకప్పాలని మరీ కోరుకుంటున్నాం. ఆహా కరుణించి కాపాడవేర గరుడాద్రివాత ఓ శ్రీనివాస వైకుంఠవాత చితజన పరిపాల నారాయణ
పాదములతో 10,000 గోవిందా పరమటొక్కయ్యో దేకమున్నది పాల్గొండ స్వామి అది పాల్గొండ దేవా గోవిందా పాల్గొండ పరిపాలన అయ్య నానాదుడు స్వామి గోవిందా చిన్నగిరెడ్డి భార్య నేను తీనమ్మా నేను దేవి కొండమ్మా స్వామి మహాన్ని బావా మా భక్తురాలా మాది పరమట దేశము పాలుగొండపరి పట్టణం. అవునమ్మా అట్టి పాల్గొండ పరిపాలన చేస్తున్నాడు నా ప్రాణనాథులైన చిన్నాగిరెడ్డి వారు. అవును అటువంటి చిన్నాగిరెడ్డి భార్య అయినా నా పేరనగా శీలమ కొండమని పిలుస్తున్నారు స్వామి. అవునమ్మా భక్తురాలా స్వామి మహాన్ని బావ అయినా. మా పల్లి పట్టము కులము గోత్రము నామధేములు మిత్తు విన్నవించాను. మీ కుల గోత్ర నామధేములు నత్తు విన్నవించండి తండ్రి. అలాగనే చెప్తాను, ఆలకించమ్మా భక్తురాలా. అలాగే స్వామి. పరమట దేశం భద్రాచల దేశం భద్రాచలం వేలుచున్న మా తండ్రి గారు చేచాచలనయ్య చేచాచలనయ్య భారీ గలదు. మా తల్లి పేలూరమ్మ పేలూరమ్మ గర్భమందున ప్రేమతో 7 జన్మించినవమ్మ భక్తురాలా. వారెవరెవరు తండ్రి? అలాగనే చెప్తాను, ఆలకించమ్మ భక్తురాలా. అందరికన్నా పెద్దవాడమ్మ ఆయన కన్నా కన్నవాడమ్మ ఆయన కన్నా కన్నవాడమ్మ నరసింహ మన భక్తురాలా. ఆయన కన్నా కన్నవాడమ్మ గణమహతులేటి మన భక్తురాలా. ఆయన కన్నా చిన్నవాడమ్మ గోపాల స్వామి మన భక్తురాలా. ఆయన కన్నా చిన్నవాడమ్మ గోవిందల స్వామి మన
స్వామి. అందరికంటే పెద్దవాడు పెద్ద ఓబులేసు. అవును స్వామి. ఆయన కన్నా చిన్నవాడు చిన్న ఓబులేసు. అవును దేవా. ఆయన కంటే చిన్నవాడు ఆ కదిరి కోకిలి వేలుచున్న కదిరి నరసింహస్వామి భక్తురాలా. ఆహా. ఆయన కన్నా చిన్నవాడు గణ మొదలేటి అందరు. అవును స్వామి. ఆయన కన్నా చిన్నవాడు గోపాలస్వామి అందరు మా భక్తురాలా. ఆహా. ఆయన కంటే చిన్నవాడు గోవిందల రాజు. అవును స్వామి. అందరికంటే చిన్నవాడు మా ముద్దుల తమ్ముడు శ్రీ వెంకటేశ్వరుడు మా భక్తురాలా. చాలా సంతోషమైన స్వామి. ఆయనను మా కౌలు ముందర తపస్సు పట్టి ఉన్నావు కదా. ఆహా. ఆహా. ఏమి కొదవయో కలిగిన తల్లి ఆయనలో కొదవ కలిగిన కలిగిన తల్లి స్వామి. ధాన్యమైన కొదవ కలిగిన ఆహా. లేక ధనమైన కొదవ కలిగిన ఏమి కొదవ కలిగి మా కౌలు ముందర తపస్సు పట్టి ఉన్నావు అమ్మ భక్తురాలా. మరి తెలిపేద ఆలకించు దేవా. అలాగనే అమ్మ భక్తురాలా. గోవిందా ఏమి లేక నేను రాలేదు స్వామి నీ కోవిలకు. గోవిందా కులము ధరించను 6 మంది కొడుకులు కలిగారు. నాకు కొడుకులు పుట్టారు. కుల గోపనతియో పాడటానికి ఆడబిడ్డ లేక నేను కోరికొచ్చాను. స్వామి మహానుభావ, భక్తురాలా. కులము చెప్పటానికి 6 మంది కుమారులు మా గర్భవాసమున జన్మించారు. ఆహా. కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడబిడ్డ సంతానము లేక నీ యొక్క కోగిలి చెంత వరపడి ఉన్నాను స్వామి. ఆడబాల సంతానం కొరకు మా కౌలు మీద తపస్సు పట్టినోడు అంటాడు. అవును స్వామి. ఆడబాల సంతానం నీకెంత మాత్రం అవసరం లేదు మా భక్తురాలా. అది ఎలాగ స్వామి? కొన్ని సాట్లు బాధపడదు అమ్మా. అది ఎలాగ తండ్రి? ఆడబాల సంతానం ఆడబాల సంతానం ఎంత మాత్రం నీకు అవసరమో లేదమ్మా. అమరితేనయు ఆడ జన్మ అనువంతా సుఖము. అమరకుంటే ఆడ జన్మ అడవులు పాలమ్మ భక్తురాలా. పట్టిన తపస్సు వదిలి పాలగొండ జరువమ్మ భక్తురాలా. ఆడబాల సంతానము తండ్రి నాకుంటే మీరు పట్టిన తపస్సు వదలి తండ్రి పాలుగొండకపోను.
ఆడబాల సంతానం ఇవ్వకొనను ఆహా. నీ కోగులి చెంతనే ప్రాణంబులైన అర్పించుకుంటాను గాని నా పాల్గొండ పట్టణానికి నేను వెళ్ళను స్వామి. ఆగు ఆగు అమ్మ భక్తురాలా, ఆహా, నీ భక్తికి మెచ్చి అలాగని నీకు ఆడవాళ్ళ సంతానం ఇస్తున్నానమ్మా భక్తురాలా. అలాగనే స్వామి. అరటి పండులే నిమ్మ పండులే స్వామి, వార శనివారం నాడు ఆహా, ఒక్క పొత్తులతో శతపత్తులిద్దరు స్నానము చేసి ఆహా. నేను ఇచ్చిన పండ్లు పలహారాలు కడుపుకు భోంచేసిన అవును స్వామి, పండ్లు తిన్న 10 గడియాలకు బాల గర్భాలమ్మ భక్తురాలా. చాలా సంతోషమైన స్వామి. పుట్టబోయే ఆడబిడ్డకి చిన్నమ్మను పేరు పెట్టి నా కౌలికి పూజారిగా పంపించమ్మా భక్తురాలా. అలాగనే తండ్రి, ఇక నేను పాల్గొండ పట్టణానికి వెళ్ళి వచ్చేదును తండ్రి. అలాగనే అమ్మ భక్తురాలా. ఆహా, అట్టు మాటలే పలికినాడురా గణమంతులేని. మాటలాడుతా మాయమాయనే గణమంతులేని. పోలీలు కదా యాప్ షేప్ తీసుకొని దోషులు బాగుంటాయా? ఈ ఊరు కాకపోతే మేము కదిరినేని కొడకపోతామా? శనగ నూనె ఎవరు అయ్యా నువ్వు మానవా? ఎప్పుడు ట్యాపులు ఉన్నాడా? మానవా మానవా ఎవరు అయ్యా నువ్వు? మానేదిలే. ఎలా అట్టగానే మనవా నువ్వు ఎవరు? మా నాయన చెప్పినా నేను ఇంట్లో మానవ అంటే మాన్న నా సొత్తు నేను తాగుతా, తెల్లకు పోసుకుంటే అగ్గి పెట్టుకుంటే మానవ అంటావే? కంట్రీకి ఫ్రూట్ అదే ఫ్రూట్ మనవా. మానవ అంటావు నువ్వు, మానేదిలే. అలా కాదు మనవా. మళ్ళా యావు పొద్దున్న ఎదురు వచ్చినావు శనగ నూనె గాలి అందింగాలి నీకు. నూనెలు అనగా ఏం మనవా? నూనెలు అంటే వెళ్దా అలాంటివి మాకు తెలియవు. ఇంకా బాగా జరిగినట్లేదా బోనే దా మహాతని సుగన్నమ్మ మగం చూసి వచ్చినా ఇంకా బాగా యావు. ఇంటికి ఎవరు మీరు? మనవా మేము దేవతలము. ఆ పక్క చెరువులో దేవతానింది మీరేనా? మనవా అలాంటి వాళ్ళం కాదు మేము. ఏట్లో మీరు కదా దేవతానిందా? మేము కాదు మనవా, అలాంటి వాళ్ళం కాదు మేము. మేము దేవతలము అంటున్నా. దేవతలా? అవును మనవా. నువ్వేరు దేవుడు నిట్లేవా? ఎలా ఉండదు ఈ శివరాత్రికి వస్తా చూడు బుడబుడ బుడబుడ బుడబుడ. నాకేం కర్మ మనవా, అలాంటి వాళ్ళం కాదు మేము. సాక్షాత్తు దేవతలము అంటున్నా. దేవతలా? అవును మనవా. ఉంటారు మీరు? మేము పైన ఉంటాము. పైన? అవును మనవా. ఏం మీరు చచ్చిపోయినారేం? చచ్చిపోయిన వాళ్ళు అన్న పైన ఉండేదే? అలాంటి వాళ్ళం కాదు. మేము పైన ఉండి భక్తులకు వరాలు ఇస్తుంటాము. పైన ఎందుకు బాగున్నారు సమ్మె? బాగున్నారు మనవా. మళ్ళు నాటేస్తారా? మళ్ళా అలాంటి పనులు మేమేమి చేయము. ఓహో టౌన్ కదా బేల్దారి పనికి పోతాను. మాకేం కర్మ మనవా, అలాంటి పనులు ఏమి చేయము మేము. ఏం పని చేయరు? ఏం పనులు చేయము. ఏం పని? ఏమి పని చేయము మనవా. అంటే అడాసు ముండా కొడుకులన్నీ మా కళ్ళు అట్లే ఏం పని పాట చేయకపోతే అనేది. మీ కళ్ళ అంటారా? మా కళ్ళ అన్నారులే. మీరు దేవతలే? అవును. అంతా దేవుడు ఇట్లుండవు మహారాజా. అవును మనవా. ఏమన్నా అర్ధరాత్రి రాని ఊర్లో అని కనపడేవా? ఏం మనవా? కుక్కలు 8 పట్టుకొని బరికేస్తాయి. మనవా దేవుడా? అవును మనవా. ఇది ఆ ఊరా? మాది కదిరి.
మాది కదిరి రామన్న పిల్ల మాది గొల్ల కదిరా అలాంటి వాళ్ళం కాదు మనవా. మాది కదిరి అంటాండవా మనవా మా క్షేత్రం కదిరి అంటున్నా. ఓహో కదిరి మీదే. అవును మనవా. కదిరిలో నాకు అందరు తెలిసి నాకు తెలియకుండా ఎవరు నువ్వా రామన్న కొడుక సిద్ధప్ప మనవడా బాండాలు వేస్తే మస్తాన్నమ్మ అల్లుడా అలా అలాంటి వాళ్ళం కాదు మనవా. ఆ కదిరి కోగిలి వేలుచున్నా కదిరి నరసింహ స్వామి తమ్ముడైనా నా పేరు ఘనముద్దు లేట అందరు మనవా. చేస్తాను అగజుడిక కడమిద్ది లేక అనేదే ఈ పొద్దు కడమిద్ది లేక అంటే రేపు మామిద్ది లేక అంటావు నువ్వా ఎవరు మోయ్ నేను బాత్రూమ్ లేక పోను జారి పడతామని చెప్పి నువ్వు కడమిద్ది లేక అంటావా కంట్రీక ఫ్రూట్ ఏంది ఫ్రూటా ఏందోలే మనవా ఘనముద్దలేటి అంటున్నా. దేవుడా నువ్వా. అవును అవును మన తేరిన పొద్దు కదిరికి వచ్చి నువ్వు ఏడ కనపడలేదు కదిరిలా పైన గాలిగోపురం మీద ఉన్నాలే పైన. అవును వచ్చిన వాళ్ళు తొక్కేస్తారని పైకి ఎక్కేటివా. అలా కాదు మనవా వచ్చిపోయే వాళ్ళకి పైన ఉండి దీవెనలు ఇస్తున్నాను. నిజమేలే నువ్వు దేవుడే కదా. అవును మనవా. అయితే మాయమైపో ఇప్పుడు చచ్చి దేవుడా మనవా నేను ఇలాగే మాయమైతే నీ కళ్ళు పోతాయి. అట్లా కళ్ళు మూసుకొని స్వామి ఘనముద్దులేడు స్వామి నువ్వు మాయమైపో అని చెప్పి వేడుకో. కళ్ళు మూసుకుంటే ఇట్లా గుడైన కలదామని పరిగెత్తిద్దామని రాళ్ళు తీసుకొని వేసినా నెనుకో. అలాంటి వాళ్ళు కాదు మనవా. ఒకసారి కళ్ళు మూసుకొని వేడుకో. నేను సుగనా నేను దేవుడు మాయమైపోయినదో చూసినుండు స్వామి గణమతిలే తండ్రి మహాన్ బాబా నువ్వు ఇప్పుడే మాయమైపోవాలి తండ్రి నేను ఎప్పుడు చూసినా తండ్రి ఎప్పుడెప్పుడు నిజమే కదరా స్వామి గణమతిలే తండ్రి మహాన్ బాబా నువ్వు ఇప్పుడే ప్రత్యక్షం కావాలి తల్లి మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో నాయన నేను ఎప్పుడు చూస్తావా మనవా. చూస్తే వెనకాల దాకా చూడలేదు అయితే నేను రోజుకి అంత దూరం దేవుళ్ళు గచ్చులు చెప్పకూడదు నీ మాయమైనట్టు వెనకాల దాంకొని మనవా. రాజా మనవా అయితే నువ్వు నిజంగానే దేవుడు మనవా. అయితే నీ నిజ స్వరూపం చూపించు. ఏ రూపం చూపించమంటావు మనవా. ఏమన్నా బిర్యాపిత్తుల రూపం చూపించావు మనవా చస్తాం ఎగిరిపోయి అబ్బా. ఓహోయ్ కాటమరాయిడా కదిరి నరసింహుడా కాటమరాయిడా కదిరి నరసింహుడా పైన ఏటగాన నిన్నే నమ్ముతురా పైన ఏటగాన నిన్నే నమ్ముతురా దేవుడు అంటే దేవుడు ఏనా నువ్వేనా కొట్టేసానన్నా నేను కొట్టాను వచ్చాయి దేవుడా పాడి మొండమల్లి తాడు చంపనే వాళ్ళమ్మ గొర్రెలమ్మి 40,000 ఇంట్లో పెట్టుకొని ఎత్తుకొని నక్క ముట్టాడు నేను నా కొడుకు బా వాళ్ళమ్మ పరకతా కొట్టింది ఈదులింటి జరిమే మళ్ళా ఇటుకొచ్చింది అడక్కుంటా వాళ్ళే నిజాలు చెప్పుదామని. నా మానం చూసేదానికి పుట్టినావా నువ్వు ఎట్లా ఏమే 40,000 ఇంటికే మనవా. ఇంకెంత 10,000 మనవా. 10,000 అయినా బాగుంటున్నావు లేదా లేదు మనవా తిరిగి ఇచ్చేసినాలే. పాన్లే పో ఇచ్చేసినది కూడా చెప్పు. ఇచ్చేసినాడు అప్పులు చేసినాడు మళ్ళీ తిరిగి ఇచ్చేసినాడు చెప్పినా పో. ఇసుపిత్తాట్లాడే మన పెండ్లం కమ్మలు కుదరపెట్టేసినాడు నా కొడుకు కడుపు గాలిపో. చెప్పు ఇంకా బాగా చెప్పు అప్పుడే చెప్తాను మన సారా ఏమన్నా ఇప్పటికే ఎక్కువైందంటే అది కూడా చెప్పు. చెప్పాలి ఆయనకే తెలిసిపోయింటాయి అన్నీ. అత్త కూతుర్లిద్దరాని అత్త కూతుర్లిద్దరాని కట్నాన్ని కాకపోతే ఇద్దరిని చేసుకుంటే చూడదు నేను ఎక్కడిని చేసుకుంటే చూడదు నేను ఇద్దరిని నేను ఇద్దరిని చేసుకుంటే చూడదు నేను ఎక్కడిని చేసుకుంటే చూడదు ఇద్దరిని చేసుకుంటే పొద్దున్న లేచినది పరకట్ట చేతకిచ్చుకోడు నన్ను చిన్నదేమో చిత్రాంగి చికట్ల వేసినది నీళ్ళ బింది చేతకిచ్చబోడు ఆ ఒళ్ళు గుళ్ళ వేసినది బోడు నేను ఇద్దరిని చేసుకుంటూ